సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో అసలు ఏంటి అంటే, చాలామంది కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకేంటి అంటే వాచ్ టైం అసలు ఎలా కౌంట్ డౌన్ చేస్తారు అని చెప్పేసి చాలామందికి తెలీదు. వీళ్ళు న్యూ బిగినర్స్ కాబట్టి తెలియదు అనమాట. సో వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. చాలామందికి ఉన్న డౌట్స్ ఇవే. అసలు వాచ్ టైం ఎలా కంప్లీట్ చేస్తారు, వాచ్ టైం 1 yearలో కంప్లీట్ అవ్వకపోతే మన ఛానల్ అనేది డిలీట్ అవుతుందా, సో వాచ్ టైం అనేది ఎలా కంప్లీట్ చేయాలి, వాచ్ టైం తొందరగా కంప్లీట్ చేస్తే ఒకవేళ ఇయర్ తర్వాత కనుక మనం వాచ్ టైం కంప్లీట్ చేస్తే మన ఛానల్ అనేది ఉంటుందా, డిలీట్ అవుతుందా, మళ్ళీ కొత్తగా ఛానల్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలా అని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్స్ ఇవే అనమాట. సో ఈరోజు మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా నేను అనేది జవాబు అనేది ఇస్తానమాట. సో ఫస్ట్ అయితే మనం మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అందుకనే లైక్ చేయమంటున్నాను. ఫస్ట్ అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు వాచ్ టైం ఎలా కంప్లీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు January 1 2024లో మీ ఛానల్ స్టార్ట్ చేశారు. January 1 మళ్ళీ January 1 2025కి మీ వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవడానికి మీకు యూట్యూబ్ అనేది టైం ఇస్తుంది 12 months. ఈ 12 monthsలో మీరు వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఈ 12 monthsలో మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ కాలేదు, అప్పుడు ఏమవుతుంది అని అంటే, సో మీరు January 1 ఛానల్ స్టార్ట్ చేశారు, మీకు 2024లో, మీకు 2025లో ఆగస్టు సెప్టెంబర్ 1లో మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది అనుకోండి. సో ఎప్పుడైతే ఆ September 1 నుంచి వెనక్కి, అంటే ఆ వెనక్కి 12 months అనేది మీకు యూట్యూబ్ అనేది వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో అలా మీకు 12 monthsలో మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి మీకు యూట్యూబ్ అనేది చెప్తుంది అనమాట. సో ఇలా ఈ 12 monthsలో మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి. మీకు ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినా కానీ మీరు ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము January 1లో ఛానల్ అనేది క్రియేట్ చేసాం, బట్ వాళ్ళకున్న షెడ్యూల్ వల్ల కానీ బిజీ టైం వల్ల కానీ వాళ్ళు అనేది వీడియోస్ January 1 నుంచి అప్లోడ్ చేయరు. ఫిబ్రవరి లేదా మార్చ్ ఆ టైం నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటారు. మరి అలా అప్లోడ్ చేస్తే ఏమన్నా అవుతుంది అంటే ఏమీ అవ్వదండి. సో మీరు ఎప్పటి నుంచి అయితే వీడియోస్ మీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారో అప్పటి నుంచి మీకు వాచ్ టైం అనేది కౌంట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి మీకు వాచ్ టైం అనేది కౌంట్ అయ్యి అప్పటి నుంచి మళ్ళీ 12 months అనమాట. మీకు ఎప్పుడైతే వాచ్ టైం కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి మీకు బ్యాక్కి 12 months మీకు వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది యూట్యూబ్. సో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, మనకి మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే 1000 subscribers కావాలి, అలాగే 4000 వాచ్ టైం అనేది కావాలి. లేదు అంటే మనకి యూట్యూబ్ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చింది, 10 million వ్యూస్ అనమాట. ఈ 10 million వ్యూస్ అనేది షార్ట్స్కి రావాలి వితిన్ 90 days. 90 daysలో మీ 10 million వ్యూస్ అనేది కనుక మీ ఛానల్కి వస్తే షార్ట్స్ ద్వారా మీ ఛానల్ అనేది మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. మీరు మోనిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి మీకు యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఇలా అనమాట. ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, వాచ్ టైం అంటే 1000 subscribers 4000 వాచ్ టైం తెచ్చుకోవడం ఈజీయా, లేకపోతే 10 million వ్యూస్ తెచ్చుకోవడం ఈజీయా అంటే, మనకి 4000 వాచ్ టైము అలాగే 1000 subscribers తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. 10 million వ్యూస్ అనేది మన షార్ట్స్కి తొందరగా రాదు, 90 daysలో రావాలి. సో 90 daysలో మనకి 10 million వ్యూస్ అనేది రాదనమాట. సో షార్ట్స్ ద్వారానే కాబట్టి చాలా కష్టం. మన లక్ బాగుండి మన కంటెంట్ అనేది పబ్లిక్కి బాగా రీచ్ అయ్యి వాళ్ళకి కనెక్ట్ అయితే తప్పనిచ్చి 10 million వ్యూస్ అనేది షార్ట్స్కి రావు. సో అలా అనమాట. ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట, ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 million వ్యూస్కి మనకి ఛాన్స్ ఇచ్చారు కదా షార్ట్స్కి మోనిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి, మనం ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో అప్పటి నుంచి మళ్ళీ జనవరిలో అప్లోడ్ చేస్తే స్టార్ట్ చేస్తే January 1 నుంచి మళ్ళీ మార్చ్లో కల్లా మనకి 10 million వ్యూస్ అనేది రావాలి. సో అలా రాలేదు అనుకోండి, మీకు డిసెంబర్లో మీకు 10 million వ్యూస్ వచ్చాయి అనుకోండి, ఆ డిసెంబర్ నవంబర్ అలా ఆ 3 monthsలో ఆ 3 monthsలో మీకు వాచ్ టైం అనేది మీకు ఆ 3 monthsలో ఏం చేస్తుందంటే మీకు 10 million వ్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. మీరు ఎప్పుడు పెట్టినా కానీ ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీకు వాచ్ టైం కానివ్వండి వ్యూస్ కానివ్వండి వచ్చినాయి అంటే అక్కడ నుంచి బ్యాక్కి మీకు యూట్యూబ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదండి షార్ట్స్కి సంబంధించి. ఇంకొంతమంది ఏంటి అంటే, చాలామంది చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు,
ఒకవేళ 1 ఇయర్ దాటిపోతే ఛానల్ డిలీట్ అవుతుందంటే ఛానల్ డిలీట్ అనేది ఏమీ అవ్వదు. సో మీరు 2023లో స్టార్ట్ చేసి మీకు 2025లో కనుక మీకు వాచ్ టైం వచ్చింది అంటే 2025 మీకు ఏ నెలలో అయితే మీకు వాచ్ టైం అనేది వచ్చిందో అక్కడ నుంచి బ్యాక్కి క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే 1 ఇయర్ దాటిపోతే మనకి వాచ్ టైం అనేది తగ్గిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. సో వాచ్ టైం అనేది తగ్గడం అయితే జరుగుతుంది, మరీ అంతగా అయితే తగ్గదనమాట. సో మనకి ఒకవేళ మానిటైజేషన్ అయిపోయింది, మన లక్ బాగుండి మనకి మానిటైజేషన్ అనేది అయ్యింది 1 ఇయర్లోనే. సో అయిన తర్వాత మీ షెడ్యూల్ కానివ్వండి, మీ బిజీ వర్క్స్ కానివ్వండి, మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. సో అప్పుడు లాంగ్ వీడియోస్ అనమాట. ఈ లాంగ్ వీడియోస్ కనుక పోస్ట్ చేయకపోతే మీకు వాచ్ టైం అనేది తగ్గుతూ వస్తుంది. సో తగ్గినప్పుడు మీ మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఏమీ ప్రాబ్లం కాదు. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మనకి ఫేవర్గా ఎవరైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి ఫేవర్గానే ఉంటుంది. ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఒక 10 అవర్స్ అలా కనుక మీకు వాచ్ టైం అనేది తగ్గితే వాళ్ళు యాడ్ చేయడానికి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యాడ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళు ట్రై చేసి మనకి ఫేవరబుల్గానే ఉంటారు. ఎందుకు మనకి ఫేవరబుల్గా ఉంటారని కూడా కొంతమంది డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన తర్వాత మన వీడియోస్ ద్వారా యాడ్స్ అనేవి వస్తాయి. ఆ యాడ్స్ చూస్తేనే మనీ అనేది వస్తుంది. సో యూట్యూబ్ కొంత అమౌంట్ అనేది కనుక మనకి ఇస్తే అందులో 4% 5% అనేది యూట్యూబ్ తీసుకుంటుంది. సో మనీ తీసుకుంటుంది కాబట్టి ఎంతవరకు మనకి ఫేవర్గానే యూట్యూబ్ ఉండడానికి చేస్తుంది అనమాట. మనకి టైం అనేది యాడ్ చేయడానికి కూడా యూట్యూబ్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఎవరైతే ఉన్నారో మీరు లాంగ్ వీడియోస్ అనేది మానిటైజేషన్ అయిన తర్వాత లాంగ్ వీడియోస్ అనేది వీక్లీ ఒక 2 అయినా కూడా మీకు మీ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోండి. అలా చేసుకుంటే మీకు వాచ్ టైం కూడా తగ్గదనమాట. సో ఇలా అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు 10 మిలియన్ వ్యూస్ 3 మంత్స్లో కనుక వస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని చెప్పాను కదండి. సో మీకు వ్యూస్ అనేది లాంగ్ వీడియోస్కి లైవ్స్కి వచ్చిన వ్యూస్ అనేది మీకు కౌంట్ అవ్వదనమాట. ఓన్లీ షార్ట్ వీడియోస్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ షార్ట్ వీడియోస్కి మాత్రమే 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అనేది రావాలి. సో ఇలా అనమాట. ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మీకు మొత్తం అంటే వాచ్ టైం అనేది షార్ట్స్కి లైవ్స్కి అలాగే లాంగ్ వీడియోస్కి కౌంట్ అవుతుందా అంటే కౌంట్ అవ్వదండి. ఓన్లీ మనకి లాంగ్ వీడియోస్ ఏదైతే లాంగ్ వీడియో ఫార్మాట్ ఉందో ఆ లాంగ్ వీడియోస్కి మీరు లైవ్స్ కనుక చేస్తే మీ లైవ్స్కి వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు లైవ్ చేసేటప్పుడు మీకు చాలామంది వస్తూ ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు మీకు వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. కానీ మీ ఛానల్లో మీ లైవ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా చూస్తే కనుక మీకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి అనమాట, మీకు లైవ్స్కి లాంగ్ వీడియోస్కి మాత్రమే వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. షార్ట్ వీడియోస్ చేస్తే షార్ట్ వీడియోస్ చేసిన యూజ్ ఉంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు అనమాట. సో ఈరోజు మన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మేము పోస్ట్ చేసిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.